హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక పద్మాక్షి చాలా సంతోషంగా హాల్లో అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి సహస్ర, అంబిక ఇద్దరు వస్తారు. ఇక అప్పుడు సహస్ర అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు, ఏంటి ఇల్లంతా ఇలా హడావిడిగా ఉంది, ఎవరైనా వస్తున్నారా అని అయితే అడుగుతుంది సహస్ర. అవునమ్మా, మీ తాతయ్య గారు వస్తున్నారు, అందుకే ఆ ఇల్లంతా ఇలా కలకల్లాడుతుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి అలా చెప్పగానే అంబిక ఒక్కసారిగా ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు అని టెన్షన్గా మొహం పెడుతూ ఉంటే సహస్ర మాత్రం సంతోషిస్తుంది. ఇక అప్పుడే భక్తవచలం ఇంటికి వచ్చి కారులో నుంచి అప్పుడే దిగి లోపలికి అయితే వస్తాడు. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక భక్తవచలం వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే విహారి కూడా వస్తాడు. ఇక భక్తవచలం రాగానే సిరి పాప తాతయ్య అంటూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. నా బంగారు తల్లి, బాగున్నావా అమ్మా అని అయితే అంటూ ఉంటాడు సిరి పాపని. ఇక అప్పుడు అంబిక ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నాన్న ఈ సడన్ సర్ప్రైజ్, ఏంటి ఉన్నట్టుండి వచ్చారు, ఏదైనా విశేషమా అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే నేను ఇప్పుడు ఇంత అర్జెంటుగా వచ్చాను. అది ఏంటంటే ఇంకొక 2 రోజుల్లో మన కుటుంబం పేరుట ఉన్న యావదాస్తిని 6వ తరం వారసురాలు అయిన సిరిపాప పేరు మీద రాసేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయం మీకు చెప్దామని వచ్చాను అని భక్తవచలం చెప్తాడు. ఇక ఆ మాట వినగానే పద్మాక్షి, అంబిక ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే విహారీ, సహస్ర మిగతా వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు. మరి ఆస్తి మొత్తం సిరిపాప మీద పేరు మీద రాయకుండా ఇప్పుడు అంబిక, పద్మాక్షి ఇద్దరు కలిపి ఎటువంటి కుట్రలు చేస్తారు, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.